హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట మిరియాల రసం. సింపుల్గా టేస్టీగా మిరియాల రసం ఇంట్లో ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మిరియాల రసంకి కావలసిన పదార్థాలు: పండు టమోటాలు ఒక 3 తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి మిక్సీ చేసుకోవాలి. జీలకర్ర మిరియాలు సమానంగా తీసుకున్నాము. 2 వెల్లుల్లిగడ్డలు తీసుకున్నాము. ఈ విధంగా మిక్సీలో పౌడర్ చేసుకొని వెల్లుల్లిపాయలు వలుచుకొని వేసేసి ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ చేసి పెట్టుకుంటే 2-3 సార్లు రసం చేసుకోవచ్చు. టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఆవాలు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 4-5 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి చిటికెడు ఇంగువ వేసి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న రసం పౌడరు 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో వేసేయాలి. లీటర్ రసంకి ఈ టేబుల్ స్పూన్ మసాలా సరిపోతుంది. కాసేపు వేగనిచ్చి సన్న మంట మీద పెట్టుకొని కాసేపు వేగనిచ్చి ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేయాలి. టమాటాలు పండుగా ఉండేలా చూసుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసి ఇందులోనే తగినంత కల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి టమాటాలు బాగా మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గాయో. టమాటా ముక్కలుగా లేకుండా ఇలా గంటతో నొక్కినట్టు అదిమి బాగా మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో ముందుగా మనము నానబెట్టి పక్కన ఉంచిన చింతపండు బాగా పిసికేసి రసం తీసుకొని ఇందులో వేసేయాలి. ఇందులోని తగినంత వాటర్ కూడా వేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి ఈ రసం తెల్లనివ్వాలి. రసం ఎక్కువసేపు తెల్లకూడదు. ఒకసారి బాగా కలిపేసి ఈ రసం తెల్లబెట్టాలి. ఇందులో 1/2 స్పూను ధనియాల పొడి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి వీటిని ఒకసారి తెల్లనివ్వాలి. ఎక్కువసేపు మరిగించకుండా ఒక తెల్లనిచ్చి స్టవ్ కట్టేయాలి. చూడండి ఈ విధంగా తెల్లుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఈ రసం రెడీ అయింది. స్టవ్ కట్టేసి ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసేయాలి. అంతే ఫ్రెండ్స్, మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మిరియాల రసం. చాలా టేస్టీగా ఉంటుంది. మిరియాల రసం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.